హాయ్. నువ్వు ఎలా ఉండాలో చెప్పనా? నువ్వు ఏడుస్తుంటే నిన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళు నీ కోసం ఏడుస్తారు అని చెప్పి నువ్వు ఎలా అనుకుంటావు? హా? ఇట్ షుడ్ నాట్ మ్యాటర్ టు యూ డియర్. నీకు అది పట్టించుకోవాల్సినంత అవసరమే లేదు. బికాజ్ అసలు అది విషయమే కాదు. నిన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత సఫర్ అవుతారో అనేది అది వాళ్ళ స్టోరీ. నీకు అదేంటో చెప్పనా? ఆ బాధలోంచి నువ్వు ఎలా బయటికి వస్తావు అనేది నీకు అదేంటో చెప్పనా? మళ్ళీ ముందులాగా నీ జీవితాన్ని నువ్వు ఎంత సంతోషంగా గడుపుతావు అనేది. నీ కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనే దాని మీద బేస్ అయి ఉండకూడదు. నీ కథలాగా మాత్రమే ఉండాలి. అర్థమవుతుందా? సో బీ సెల్ఫిష్. నీ కథలాగా మాత్రమే ఉండాలి. నీ కోసం వాళ్ళు ఏడవడం కోసం అసలు నువ్వు వెయిట్ చేయకూడదు. నీ కోసం నువ్వు నవ్వు. నీ కోసం నువ్వు సంతోషంగా ఉండు. నీ కోసం నీకు నచ్చిన పని నువ్వు చేయి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. అని క్లియర్? సరే అయితే.